భూమి, ఆకాశం మధ్యలో నిజమైన దేవుని రక్త సంబంధులారా, నా నిజమైన రక్త సంబంధులారా, దేవుని చిత్తమును ఆయన అనాది సంకల్పమును నెరవేర్చు వారిని ఆయన ఎన్నడూ చేయి విడువడు. దేవుని వాక్య లేఖనాల ప్రకారం ఆయన చిత్తానుసారముగా వాగ్దానాల ప్రకారం సిద్ధపడిన తన వధువును తానే సిద్ధపరచుకునడానికి రెండవ రాకడలో ఆయన యూదా గోత్రపు సింహమై తన వధువును తాను తీసుకెళ్ళడానికి వచ్చుచున్నాడు. ఆయన నమ్మిన వారిని ఆయన రక్షించుకొని, నమ్మని వారిని శిక్ష విధించడానికి గర్జించు కొదమ సింహములా వచ్చుచున్నాడు. మనము దేవుని చిత్తము నెరవేర్చి ఆయన అనాది సంకల్పము చొప్పున మనం నడిచిన ఎడల ఆయన మన హృదయములో స్థిర నివాసం చేసి మనల్ని సిద్ధపరచుకొనును. ఈ లోక జీవితంలో మనం బ్రతికి ఉన్నంతకాలం కష్ట నష్టాలు తప్పవు. ఈ ఏకాంత ప్రార్థనలో మనము ఆయనను చూస్తాము, ఆయన మనల్ని చూస్తాడు. ఆ బొమ్మలో కనబడుతున్నట్టు మనము ఆయనతోనూ ఆయన మనతోనూ ఏకీభవించి ఒకరిని ఒకరము అర్థం చేసుకొనగలము. అప్పుడు వధువు అయి ఆయన హృదయములో స్థిర నివాసం చేస్తాము. మన ప్రాణ నేస్తమే మన కష్ట నష్టాల్లోనూ, కన్నీరులోనూ, వేదన బాధల్లోనూ మనల్ని ఓదార్చువాడు. ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్.